గూగుల్ జెమినైలో ఒక మోడల్ని అయితే రిలీజ్ చేసింది. ఆ మోడల్ వచ్చేసరికి గూగుల్ జెమినై 2.5 ప్లస్ అనమాట. ఇది ఒక ఎడిటింగ్ సంబంధించినటువంటి మోడల్. దీనికి నిక్నేమ్గా దీన్ని టెస్ట్ చేసింది నానో బనానా అని చెప్పేసి మీరు వినే ఉంటారు. సో ఈ మోడల్ ఏంటంటే దీంట్లో మనం ఎడిటింగ్ చేయడానికి మనం చాట్‌జీపీటీ యూజ్ చేస్తుంటాం కదా, ఫొటోస్ ఎడిటింగ్ చేయడానికి, అంటే ప్రాంప్ట్స్ చేస్తుంది కదా. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ అనేటివి అయితే వస్తున్నాయి అనమాట. క్యారెక్టర్ కాన్సిస్టెన్సీ కానివచ్చు, పోస్టర్స్ని డిజైన్ చేస్తుంది. ముఖ్యంగా ఇది క్యారెక్టర్ యొక్క కాన్సిస్టెన్సీని చాలా వరకు అయితే మెయింటైన్ చేస్తుంది. 100% యాక్యురేట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. నేను దీన్ని చాలా వరకు టెస్ట్ కూడా చేసిన. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, మీకు కొన్ని రిజల్ట్స్ అయితే నేను వేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఆ మోడల్ని యాక్సెస్ చేయడానికి గూగుల్ జెమినై యాప్లో లేదా గూగుల్ క్రోమ్లో యాక్సెస్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో aistudio.google.com అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ AI స్టూడియో, ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదేంటంటే కొన్ని మేబీ వచ్చే ఆర్డర్స్ని బట్టి ఇది కొన్ని లిమిటేషన్స్ కూడా పెట్టచ్చు. బట్ నాకు ఇంతవరకు అయితే నేను చాలా ఇమేజెస్ దీనిలో జనరేట్ చేసిన, ఎడిట్ చేసిన, ఏమి లిమిట్ అయితే నాకు చూపించలేదు. సో ఒకసారి ఇక్కడ ఏంటంటే ఈ ఉన్నటువంటి ఈ ప్రాంప్ట్ని అయితే మీరు డిలీట్ చేసేయండి. క్రియేట్ ఏ సినిమాటిక్ పోస్టర్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి అయితే ఇక్కడ ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తాను. ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేసినాను. ఇక్కడ యారో సెన్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. మోడల్ అయితే దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చూద్దాం దాని రిజల్ట్స్ ఎలా వస్తాయో. ఇది ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్స్ని యాక్యురేట్గా, లేకపోతే ఏదైనా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం ఆర్ యాడ్ చేయడంలో, అలాగే మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ ఇస్తే అంటే ఆ రెండు ఇమేజెస్ని కలిపి బ్లెండ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలా వరకు టెస్ట్ చేశాను. సో రిజల్ట్స్ కూడా వచ్చాయి, చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఫోటోని అయితే డౌన్లోడ్ చేసి నీకు చూడొచ్చు. అదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోని ఒక చిన్న క్యాప్చర్ మాదిరి తీసి అప్లోడ్ చేసిన. దానికి వాటర్ మార్క్ రౌడీ మేఘన్ అని చెప్పేసింది. సో ఆ టెక్స్ట్ కూడా అది ఆటోమేటిక్గా అయితే యాడ్ చేసి చూపిస్తుంది చూడు, ఒక మూవీ పోస్టర్ మాదిరి. ఇంకా ఇవనే కాదు, నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించినా కదా, చాలా వరకు మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇంకొక ఫోటోని కూడా మనం టెస్ట్ చేద్దాం రండి. ఫోటో ఇచ్చి చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. చేంజ్ బ్యాక్గ్రౌండ్ పార్క్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి యారో పైన అయితే క్లిక్ చేయండి. చూద్దాం దీని రిజల్ట్స్ ఎలా వస్తాయో. ఎంత బాగా ఇది ఎంత న్యాచురల్గా ఆ ఫోటోని అయితే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి మనకు రియలిస్టిక్గా చాలా వరకు ఎటువంటి చేంజెస్ అనేవి లేకుండా ఆ ఫోటోని రియలిస్టిక్గా ఇస్తుంది. మీరు ఇలాంటివి ఎన్నైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మోడల్ని ఉపయోగించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి AI ఆర్ యాప్స్, లేటెస్ట్ అప్డేట్స్, టెక్ న్యూస్ ఇలాంటివి ఎన్నో మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.